అందుకే రాజరాజుగా హస్తినలో ఉన్నటువంటి దుర్యోధనుడు వద్దకు కాకుండా అడవులు పాలైన ధర్మరాజు వద్దకే కృష్ణుడు వెళ్ళి మాటి మాటికి మంచి మాటలు చెప్పేవాడు. ఇక్కడ ఇది ఆలోచించుకోవాల్సింది. కనుక సుమతికే సంగి అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మంచి బుద్ధి ఉన్న వారితోనే సంగి స్నేహితుడిగా ఉన్నాడు ఆయన. ఇక్కడ కుమతి నివార్, ఎవరినైతే తన స్నేహితుడిగా పట్టుకున్నాడో వాడు దుర్బుద్ధిని పోగొడతాడు. అలా పోగొట్టినవైనా మనం చూసుకోవాలంటే సుగ్రీవుడిని అనేక మార్లు ఆయన సవరించారండి. ముఖ్యంగా రామలక్ష్మణులు ఎదురుగా వస్తూ ఉంటే వాళ్ళెవరో తెలియక భయపడిపోతూ ఉంటాడు. ఎవడు? సుగ్రీవుడు. వీడు నన్ను చంపడానికి వచ్చారేమో ఉద్విగ్న హృదయ సన్, ఆందోళనకు గురైపోయాడు. అప్పుడు హనుమంతుడు వచ్చి, పిచ్చా ఏమిటి నీకు, ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎవడు ఉద్విగ్నతకు లోనవుతాడో, ఎవడికి ఆందోళన ఉంటుందో వాడి సరైన నిర్ణయాలు తీసుకోలేడు సుమా. ప్రశాంత చిత్తం ఉన్నవాడే సరైన నిర్ణయం తీసుకోగలడు. పైగా నువ్వేమీ నిరూపణ చేసుకోకుండానే భయపడుతున్నావు. వచ్చిన వాళ్ళు ప్రతాపవంతులు కనబడగానే నేను చంపడానికి వాళ్ళు పంపేడేమో అనుకున్నావు. అదే నిర్ధారణగా నీకు తెలిసిందా? లేదు కదా, నువ్వు ఊహించుకుంటున్నావు. ఎందుకంటే నీ మనస్సులో భయం ఉన్నప్పుడు ప్రతిదీ దాన్ని పెంచేటట్టే గోచరిస్తుంది. నీలో లోపం, అక్కడ లోపం లేదు. కానీ ఇంగితజ్ఞుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు ముందు పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కనుక వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నేను తెలుసుకొస్తాను వెళ్ళాడు అంటే అతనిలో భయం అనే ఒక కుమతి పుట్టినప్పుడు తొలగించాడే లేదా? అదేవిధంగా రాముని కృప వల్ల సుగ్రీవుడు రాజు అయ్యాడు, చక్కగా పాలన చేస్తున్నాడు. కానీ పాలన చేస్తున్న కాలంలో 4 మాసాలు వర్ష ఋతువు కనుక ఆ చాతుర్మాస్యములు ప్రవర్షణగిరిపైనే రాముడు లక్ష్మణ సైతుడు ఉన్నాడు. అంతవరకు నువ్వు రాజ్యం చూసుకునైనా ఆ తర్వాత సీతాన్వేషణ కోసమే నువ్వు ప్రయత్నాలు ప్రారంభించాలి అని రాముడు చెప్పాడు. కానీ ఈ 4 నెలలు వర్షాకాలంలో మోహానికి లోని క్రమంగా కర్తవ్యాన్ని మర్చిపోయాడు సుగ్రీవుడు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఇన్నాళ్ళు కోల్పోయిన రాజ్యభోగాలను అనుభవిస్తూ అందులో మునిగిపోయాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి మాట్లాడతాడు. ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, సుగ్రీవా ఇది కూడని పని సుమా. ఎందుకంటే మీ అన్నకు చెప్పినా వినడు, నువ్వు చెప్తే వింటావు. చెప్పినా వినని వాడి గతి ఏమైందో నీకు తెలుసు. చెప్తే వినాలి. మంత్రులు మా బాధ్యత, దీనికి చెప్పాలి. ఇక్కడ నువ్వు చేసిన ప్రతి పనికి చప్పట్లు కొట్టడం మంత్రుల పని కాదు, నీ బుద్ధిని సరైన మార్గంలో మళ్లించడం కూడా మా పని. రాముడు నీకు మిత్రుడుగా అనుగ్రహించాడు. రాముడు లాంటి మిత్రుడు దొరకడం నీ అదృష్టం. ఎందుకంటే రాజుకి మిత్రబలం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కానీ మిత్రబలాన్ని కాపాడుకోగలగాలి. తద్వారా శత్రువులపై విజయం సాధించవచ్చు. రాముడు లాంటి మిత్రబలం నీకు దొరికింది తెలుసుకో. అయితే రాముడికి నువ్వు మాట ఇచ్చావు చేస్తానని, ఆలస్యం చేస్తున్నావు. అయితే రాముడు అడిగినప్పుడు చూసుకుందామని నువ్వు అనవచ్చుగాక, కానీ మిత్రుడు అడిగినప్పుడు చేయడం కాకుండా అడగకుండానే చేసినదే నిజమైన సహాయం అవుతుంది. అడిగితే చేస్తే సహాయం అని గొప్పగా చెప్పడానికి లేదు సుమా. నీ మిత్రత్వం నిజంగా తెలియబడాలంటే ఆయన అడగకుండా నువ్వు వెళ్ళి చెప్పాలి. ఇంకొక రహస్యం తెలుసుకో, రాముడికి నిజానికి నీ సహాయం అవసరం లేదు. ఆయన అసహాయశూరుడు, ఒక్కడే మొత్తం చేయగలడు. ఆయన నేను పరిశీలించాను, ఆయన ధనుర్విద్యా కౌశలం అటువంటిది. కాబట్టి నువ్వు రాముడికి ఏదో సహాయపడతాను మిత్రుడిని అనుకోకు. నీ సహాయం లేకుండా ఆయన సాధించగలడు. నీకేదో అదృష్టం ఉంది కనుక నీ సహాయం అడుగుతున్నట్టు ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు సహాయపడుతున్నట్టు వెళ్ళి సహాయపడాలి. తద్వారా నీ మిత్రబలం కాపాడబడుతుంది అనగానే అప్పుడు జాగ్రత్త పడ్డాడండి ఆయన. అలాగా సద్బుద్ధినిచ్చి నడిపించుకున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి సుమతికే సంగి ఎలా ఉన్నాడు, తను ఎవరికి సంగీగా ఉన్నాడో వాళ్ళ కుమతి పుట్టకుండా కూడా చూస్తున్నాడు, పుట్టిన దాన్ని బాగు చేస్తున్నాడు. కుమతి నివారు సుమతికే సంగి. నిజాన్ని హనుమాన్ చాలీసులో ప్రతి వాక్యము అద్భుతమే. కానీ ఈ వాక్యంతో హనుమంతుడు నమస్కారం చేసి, నేను అనేక రకాల అవివేకాలతో ఉంటాను, నా బుద్ధికి కూడా పరిమితులు ఉన్నాయి కనుక అప్పుడప్పుడు దుర్బుద్ధులు పుట్టవచ్చు.